ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 సీజన్లో టీమిండియాకు ఇప్పుడు పరిస్థితి చాలా క్రూషియల్గా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 330 పరుగుల భారీ టార్గెట్ను కూడా డిఫెండ్ చేసుకోలేక టోర్నీలో రెండో ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి తర్వాత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ చివరి ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యం వల్లే దెబ్బతిన్నామని ఒప్పుకుంది. ఏది ఏమైనా వరుస ఓటములతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో ఉన్న టీమిండియా సెమీస్ చేరాలంటే ఇక నెక్స్ట్ ఆడబోయే మిగిలిన 3 మ్యాచ్ల్లోనూ గెలవాల్సిందే. మొదట అక్టోబర్ 19న ఇంగ్లాండ్తో, తర్వాత అక్టోబర్ 23న న్యూజిలాండ్తో, చివరిగా అక్టోబర్ 26న బంగ్లాదేశ్తో టీమిండియా తలపడనుంది. అయితే న్యూజిలాండ్, ఇంగ్లాండ్లపై చివరిగా ఆడినప్పుడు టీమిండియా అదరగొట్టింది. కానీ ఓవరాల్ రికార్డ్స్లో మాత్రం బంగ్లా మినహా ఈ రెండు టీమ్స్పై మన రికార్డ్స్ చాలా పేలవంగా ఉన్నాయి. అయితే ఈ గుడ్ న్యూస్ ఏంటంటే టోర్నీలో మిగిలిన జట్ల కంటే టీమిండియాకు మెరుగైన నెట్ రన్ రేట్ ఉండడం మంచి అడ్వాంటేజ్ అయింది. దీనివల్ల ఒకవేళ టీమిండియా 3 2 మ్యాచ్లు మాత్రమే గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి సెమీస్కి వెళ్లే అవకాశం ఉంది. ఏదేమైనా ఓ రకంగా భారత్ సెమీస్ చేరాలంటే నెక్స్ట్ ఆడబోయే 3 మ్యాచ్లని ఫైనల్స్ ఆడినట్లే ఆడాలి అండ్ గెలవాలి కూడా. మరి చూడాలి ఏం జరుగుతుందో.